స్థిరంగా ఉండడం కాదు, అది వెనక్కి వెళ్ళడం. మనం రోజువారీ జీవితం గురించి ఆలోచిస్తే మనం చేసే రొటీన్ పనులు చాలా ఏకపాటిగా మొటోనస్ అనిపిస్తాయి. అలాంటప్పుడు మనం ఏమీ చేయకపోతే కనీసం మనం అక్కడే ఉన్నాం, ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. సమయం అంటే డబ్బు అని అనుకుంటే ప్రతిరోజు కొత్తగా ఏమీ చేయకపోవడం అంటే మనం నిజానికి వెనక్కి కదులుతున్నాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ గుర్తుకు రాని ప్రత్యేకత లేని రోజు మన జీవితాన్ని వృధా చేస్తాయి. జీవితం విలువైనది. ప్రతిరోజు మనం గుర్తుంచుకునే విషయాలు, మనల్ని మార్చే అనుభవాలు, మన ప్రత్యేకతను చూపే పనులు చేయకపోతే ఆ రోజులు ఖాళీగా పోయినట్లే. అంటే మనం ముందుకు సాగడం లేదు, కానీ వెనక్కి వెళుతున్నాం. ఏం చేయాలి? ప్రతిరోజు కొత్తగా ఏదో చేయాలని నిర్ణయించుకోండి. మీకు కాస్త భయం కలిగించే పనైనా సరే ఆ పనిని ప్రయత్నించండి. ఎప్పుడూ చేసేది కాకుండా కొంచెం భిన్నంగా చేయండి. మీ కంఫర్ట్ జోన్ బయటకు రండి. మీ జీవిత ప్రయాణం ఒక హ్యాబిట్, ఒకే చోటే ఉండే వ్యక్తిలాగా కాకుండా ఒక అడ్వెంచర్, కొత్త అనుభవాలను వెతుక్కునే వ్యక్తిలాగా ముందుకు సాగండి. ప్రతిరోజు కొత్త విషయాన్ని ప్రయత్నించకపోతే అది సాధారణంగా న్యూట్రల్ కాదు, అది ప్రతికూల, నెగిటివ్. సమయాన్ని వృధా చేయకుండా జీవితాన్ని గుర్తించుకునే అనుభవాలతో నింపండి. కొత్తదనమే మనను జీవంగా ముందుకు నడిపిస్తుంది. మీకు కనుక ఈ టాపిక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళతో పంచుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.